బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించిన వల్ల ఆమీన్. ఒకప్పుడు సౌదీ అరేబియాలో మక్కా నగరంలో ఆడకూతురుని అపశకునానికి చిహ్నంగా భావించేవారు. అంగడికి సరుకుగా భావించేవాళ్ళు. ఆడపిల్లల అరాచకాలు వారిపైన జరిగేవి. ఆనాటి దుస్థితి ఎలా ఉండేది అంటే, ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్. ఒక చిన్న పాప ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది. ముద్దులకే మాటలతో అబ్బురుపరుస్తూ ఉంది. అటుగా ఓ వ్యక్తి వచ్చాడు. అతన్ని చూడగానే చిట్టి తల్లి పొంగిపోయింది. నాన్న అంటూ ఆ వ్యక్తిని గాఢంగా కౌగిలించుకుంది. ఆయనేమో కూతురుని ఈసడించుకుంటూ కసురుకుంటూ ఉన్నాడు. బిడ్డను ఎందుకు కన్నావంటూ భార్యను తిట్టడం మొదలుపెట్టాడు. ఇవేవి అర్థం కాని ఆ బుజ్జాయి తన తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఆడుకోసాగింది. కానీ ఆ తండ్రి హృదయం పాషాణప్రాయమైంది, కఠినమైపోయింది. కూతురుని ఎలాగైనా తుదముట్టించాలి అనుకున్నాడు. ఎత్తుకెళ్ళి ఇసుకలో ఒక గోతిని తవ్వసాగాడు. ఆ క్రమంలో అతడి మీద పడిన దుమ్మును ఆ చిట్టి తల్లి చేతులు దులుపుతూ ఉన్నాయి. తండ్రికి పట్టిన చెమటను ఆ బుజ్జాయి తుడుస్తూ ఉంది. అయినా అతడిలో ఎటువంటి మార్పు రాలేదు. కూతురుని కర్కశంగా గోతులో పాతిపెట్టేశాడు ఆ తండ్రి. ఆ తర్వాత ఎంతో దుర్మార్గం చేశానని కొంతకాలానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన పైన వహీ అనేది అవతరిస్తూ, ఖురాన్ అనేది అవతరిస్తూ, ఇస్లాం అనేది వచ్చాక ఇంతకుముందు జరిగినటువంటి ఇటువంటి సంఘటనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర చెప్పుకొని వారు ఎంతో బాధపడేవారు, ఏడ్చారు. అటువంటి ఇంతకుముందు వారి ద్వారా జరిగిన ఈ యొక్క తప్పులను గుర్తు చేసుకొని ప్రవక్త దగ్గర వారు ఏడవటం మొదలుపెట్టారు. ఈ యొక్క సంఘటన విన్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఆయన ఈ యొక్క వృత్తాంతాన్ని విని కుమిలిపోయాడు. ఆ సంఘటన విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కన్నీటి పర్వతమయ్యారు. ఇలాంటి అరాచకాలను అరికట్టడం, ఆడబిడ్డలను హక్కున చేర్చుకోవాలని ఇస్లాం అప్పుడు చెప్తూ ఉంది. ఆడబిడ్డ పుట్టగానే దైవదూతలు దిగివచ్చి ఆ ఇంట్లో శుభాలు కురిపిస్తారు అని చెబుతూ ఉంది. ఆడకూతురి పోషణ ఆ తండ్రి స్వర్గానికి బాటలు వేస్తుందని తెలియజేసింది. నిజానికి ఆమె పాదాల చెంత స్వర్గం ఉంది అంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ ఆడకూతురు ఒక తల్లిగా అయితే గనక ఆ తల్లి పాదాల వద్ద స్వర్గం ఉంది అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇస్లాంలో పిల్లలకు చాలా ఉన్నతమైన స్థానం మరియు గౌరవం ఇవ్వబడింది. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఆడపిల్లల పెంపకం మరియు వారి హక్కుల గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆడపిల్ల అల్లాహ్ యొక్క కానుక, అల్లాహ్ యొక్క బ్లెస్సింగ్. ఇస్లాం ప్రకారం ఆడపిల్ల పుట్టడం అనేది అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన ఒక దీవెనగా పరిగణించబడుతుంది. ఖురాన్లో అస్-సూరా 49:50 ప్రకారం అల్లాహ్ తాను కోరుకున్న వారికి ఆడపిల్లలను, తాను కోరుకున్న వారికి మగపిల్లలను అల్లాహ్ తరపు నుంచి ప్రసాదిస్తాడు. అదేవిధంగా స్వర్గానికి మార్గం ఈ యొక్క ఆడపిల్ల కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే ముగ్గురు లేదా ఇద్దరు ఆడపిల్లలను చక్కగా పెంచి వారికి మంచి క్రమశిక్షణ నేర్పి వారికి పెళ్ళిళ్ళు చేస్తారో వారు స్వర్గానికి అంటే జన్నత్కు వెళ్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇది అబూ దావూద్ హదీస్ గ్రంథంలో ఉంది. మరొక హదీస్లో ఆడపిల్లలను ప్రేమతో పెంచే తండ్రికి నరకపు అగ్ని నుండి రక్షణ లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇక చదువు మరియు పెంపకం విషయానికి వస్తే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా చదువుకునే హక్కు ఉంది. జ్ఞాన సమపార్జన ప్రతి ముస్లిం స్త్రీ మరియు పురుషులపై విధి అని ఇస్లాం చెబుతుంది. వారిని చిన్న చూపు చూడటం లేదా మగపిల్లలతో పోల్చి వివక్ష చూపడం ఇస్లాంలో నిషేధించబడింది. ఇక ఆస్తి మరియు వివాహ హక్కుల విషయంకి వస్తే ఆస్తిలో కూడా ఆడపిల్లకి కూడా హక్కు ఉంది. తండ్రి ఆస్తిలో మరియు భర్త ఆస్తిలో కూడా ఆడపిల్లలకు స్పష్టమైన వాటా గురించి ఇస్లాంలో, ఖురాన్లో ఖచ్చితంగా ఇటు తండ్రి వైపు నుంచి ఆస్తి ఉంది, అటు భర్త వైపు నుంచి కూడా ఆడపిల్లలకు ఆస్తి అనేది వస్తుంది. ఇక నిర్ణయాధికారంలో కూడా వివాహం విషయంలో
ఆడపిల్ల అనుమతి తప్పనిసరిగా తీసుకొని దాని తర్వాత పెళ్లి చేయాలి. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేయడం నిషిద్ధమని ఇస్లాం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆడపిల్లలకి రకరకాల గౌరవాలను ప్రసాదించడం జరిగింది. కూతురిగా, భార్యగా, తల్లిగా. కూతురిగా అంటే తండ్రికి స్వర్గపు తాళపులు తెరిచే మార్గంగా ఒక స్త్రీ ఒక కూతురిగా. భార్యగా అంటే భర్త యొక్క ధర్మంలో సగభాగం, భర్త యొక్క దీనిలో సగభాగం భార్యగా. తల్లి అంటే ఆమె పాదాల చెంత స్వర్గం ఉంది అని. ఈ విధంగా ఒక స్త్రీ యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క ప్రత్యేకతని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇస్లాం రాకముందు జాహిలియత్ కాలంలో ఆడపిల్ల పుడితే అవమానంగా భావించేవారు. కొందరైతే ఆడపిల్లలను సజీవంగా సమాధి చేసేవారు. ఇస్లాం రాకముందు ఖురాన్ ఈ క్రూరమైన పద్ధతిని తీవ్రంగా ఖండించింది. ఆడపిల్ల పుట్టిందని విచారపడటం విశ్వాసుల లక్షణం కాదు అని ఇస్లాం స్పష్టం చేసింది. ఆహారపు అలవాట్లు మరియు పెంపకంలో సమానత్వం కలిగి ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే మార్కెట్ నుండి పండ్లు లేదా బహుమతులు తెస్తారో వారు ముందుగా ఆడపిల్లలకి ఇవ్వటం మంచిది అని ఇబ్నే అబ్బాస్లో చెప్పడం జరిగింది. ఇంట్లో ఏదైనా వస్తువు తెచ్చినప్పుడు లేదా ఖర్చు చేసేటప్పుడు ఆడపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అల్లా యొక్క కారుణ్యం లభిస్తుందని దీని యొక్క అర్థం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కూతురి పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కూతురు బీబీ ఫాతిమా రజియల్లాహు గారు వచ్చినప్పుడు గౌరవంగా నిలబడేవారు. ఆమెను సాధారణంగా ఆహ్వానించేవారు. తన పక్కనే కూర్చోబెట్టుకునేవారు. ఒక తండ్రి తన కూతురికి ఎంతటి గౌరవాన్ని ఇవ్వాలో ఆయన స్వయంగా ఆచరించి మరీ చూపించారు. అల్లాహు అక్బర్. ఇక సామాజిక భద్రత. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఆమె బాధ్యత తండ్రిపైన, పెళ్ళయ్యాక భర్తపైన, వృద్ధాప్యంలో కొడుకులపైన ఉంటుంది. అంటే ఏ దశలోనూ ఆమె ఒంటరిది కాదు. ఆమె పోషణ బాధ్యత పురుషులపైనే ఉంటుంది. కానీ ఆమె సంపాదించే సొమ్ముపై మాత్రం ఆమెకు మాత్రమే పూర్తి అధికారం ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క విషయాలలో నేను మీ ముందు 4 ప్రశ్నలు ఉంచుతున్నాను. ఇస్లాంలో ఆడబిడ్డల హక్కులు గురించి మీకు ఏం తెలుసు? రెండవ ప్రశ్న, ఆడపిల్ల పుట్టడం అల్లా ఇచ్చిన గొప్ప బహుమతి అవునా కాదా? మూడవ ప్రశ్న, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూతురి పట్ల చూపిన ప్రేమ ఎలాంటిది? ఇక 4వ ప్రశ్న, స్వర్గానికి దారి ఆడపిల్లల పెంపకం, దీని గురించి మీ యొక్క ఆలోచన ఏమిటి? ఇక కష్టాల్లో ఓర్పు అంటే ప్రతిఫలం. ఆడపిల్లలను పెంచడంలో ఎదురయ్యే ఆర్థిక లేదా సామాజిక ఇబ్బందులను ఓర్పుతో భరించే తల్లిదండ్రులకు గొప్ప శుభవార్త ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే ఆడపిల్లల పెంపకంలో కష్టాలను ఎదుర్కొని వారిని చక్కగా చూసుకుంటారో ఆ పిల్లలే రేపు ప్రళయ దినాన వారి యొక్క తల్లిదండ్రులకు మరియు నరకాగ్నికి మధ్య అడ్డుగోడగా నిలుస్తారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక వివాహంలో మెహర్ హక్కు. ఇస్లాంలో వివాహ సమయంలో భర్త భార్యకు ఇచ్చే మెహర్ అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, అది ఆమెకు ఇచ్చే గౌరవవదనం. ఇది ఆమె యొక్క సొంత ఆస్తి. దీనిని తల్లిదండ్రులు కానీ భర్త కానీ తీసుకునే అధికారం ఎవరికీ లేదు. ఇది ఆడపిల్లలకు ఇచ్చే ఆర్థిక స్వయం ప్రతిపత్తికి నిదర్శనం. ఇక సమాజంలో మార్పులు తెచ్చినటువంటి విప్లవాలు కూడా మనం చూడవచ్చు. అరేబియాలో ఆడపిల్లలను భారంగా భావించే కాలంలో ఇస్లాం వారిని రెహ్మత్, ఆడపిల్లలు రెహ్మత్, కారుణ్యం అని పిలిచింది. వారు పుడితే తండ్రికి స్వర్గపు తలుపులు తెరుచుకుంటాయి అని, వారు భార్యగా అయితే భర్త ధర్మంలో సగం పూర్తి అవుతుంది అని, వారు తల్లి అయితే బిడ్డల స్వర్గం ఆమె పాదాల కింద ఉంటుంది అని, అంటే స్త్రీ ప్రతి రూపంలోనూ పురుషుడికి మోక్ష మార్గంగా ఉంది. ఇక ప్రవక్త వారి వంశం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వంశం, అల్లా తన అత్యంత ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశాన్ని ఆయన కూతురు బీబీ ఫాతిమా రజియల్లాహు గారి ద్వారానే ముందుకు తీసుకెళ్లాడు. ఇది ఆడపిల్లల ప్రాముఖ్యతను చాటి చెప్పే అతిపెద్ద నిదర్శనం. లోకం
వంశం కొడుకుల ద్వారా వ్యాపిస్తుందని నమ్మితే అల్లా తన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వంశాన్ని కూతురు ద్వారా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఇక మన ఇంట్లో ఆడపిల్ల ఉందా, అయితే మీరు స్వర్గానికి చాలా దగ్గరగా ఉన్నట్లే. ఆడపిల్ల పుడితే విచారపడకండి, అల్లా మీ ఇంటికి కారుణ్యాన్ని పంపాడు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కూతురుని ఎలా గౌరవించారో తెలుసు కదా. మరి మీరు కూడా మీ యొక్క కూతురుల పట్ల అలా గౌరవప్రదంగా జీవించడం కోసం ప్రయత్నించండి. ఇకపోతే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేమిటంటే, ఇస్లాంలో స్త్రీలకి కొన్ని హక్కులు పెట్టడం జరిగింది. దాన్ని ఉమెన్ రైట్స్ ఇన్ ఇస్లాం అని. అదేవిధంగా కూతురికి ప్రాముఖ్యత ఉంది, ఇంపార్టెన్సీ ఆఫ్ డాటర్ అని. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి, స్త్రీలకు సంబంధించి టీచింగ్ ఆఫ్ ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబౌట్ ఇన్ ఉమెన్స్ అని చూడవచ్చు. అదేవిధంగా ఇస్లామిక్ జీవన విధానం, ఇస్లామిక్ వే ఆఫ్ లైఫ్లో కూడా మీరు ఇలాంటి అనేక అంశాలని చూడవచ్చు. ఏది ఏమైతేనేమి, నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ఎవరికైతే సంతానాన్ని ఇచ్చారో వారిని సరైన పద్ధతిలో పెంచి పోషించి పెండ్లి చేసి ముందుకు ధర్మం ప్రకారం జీవన మరియు ఆరాధన పద్ధతుల విషయాల్లో ముందుకు తీసుకువెళ్ళే మీ యొక్క సహాయం ద్వారా, రక్షణ ద్వారా ముందుకు తీసుకువెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు కూడా ఈ యొక్క విషయాలు తెలిసే భాగ్యాన్ని, తెలిపే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరికైతే మరి యొక్క సంతానం లేదో, పిల్లలు లేరో, ఎవరైతే ఆడపిల్లలు కావాలని, మగపిల్లలు కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, పెళ్ళైనా కూడా ఎవరికైతే పిల్లలు లేరో, ఎవరి సంతానం అయితే మరణించి ఉన్నారో, అలా అటువంటి వారికి ప్రశాంతతని, స్తోమతని, అల్లా నిలదొక్కునే మనస్తత్వాన్ని, అదేవిధంగా వారికి ఓర్పుని ప్రసాదించి వారికి ఇహపరలోకాల్లో కూడా మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, అలా ఎవరిపైనైతే మీరు బాధ్యతలు పెట్టారో ఆ యొక్క బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల, చెడుల నుంచి, పాపాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడం వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని చెడుల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, అల్లాహు అక్బర్, అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి శుక్రాలు కురిపించడం వల్ల, మీ యొక్క దయానుగ్రహాల వల్ల మేము చేయగలిగిన నమాజులు, ఉపవాసాలు, ప్రార్థనలు, దువాలన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో వారి తరపున మరియు మా తరపున కూడా ఈ యొక్క ప్రార్థనని మిమ్మల్ని అర్థిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం వల్ల, ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో, అటువంటి నీ యొక్క దాసులు అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.